వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? చాలా చాలా రోజులైంది కదండి ఇలా మాట్లాడి. వీడియోస్ ఈ మధ్య అస్సలు పెట్టట్లేదు కదా. దాదాపు 2 months అయిపోతుంది నేను వీడియోస్ పెట్టి. అది ఎందుకు ఏంటనేది ఒకటి క్లారిటీ ఇద్దాము అనేసి వీడియో చేస్తున్నాను. చాలామంది వెయిట్ చేస్తున్నారు, మిస్ అవుతున్నారు. నాకు కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ఇన్స్టాలో కూడా పర్సనల్గా కూడా డిఎం అయితే చేస్తున్నారు, వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు ఏమి అని. కానీ కొన్నిటికి నేను రిప్లై అయితే ఇస్తూ ఉన్నాను. పెద్ద ఇష్యూస్ అయితే ఏం లేదండి. ఏదో జరిగిపోయి వీడియోస్ అయితే ఆపలేదు. నాకు టైం కుదరలేదు. కొద్దిగా హెల్త్ ఇష్యూస్, ఇంట్లో వర్క్స్, కొన్ని బయట పనులు, ఇంకా బయట వెళ్ళాల్సినవి, తిరగాల్సినవి అన్నీ ఉన్నాయి. ఈ మధ్యలో టైం అస్సలు కుదరలేదు. పిల్లలకు కూడా ఒకరి తర్వాత ఒకరికి హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చాయి. ఇంకా నాకు కూడా అలాగే ఉన్నింది. కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా. వీటి వల్ల వీడియోస్ అయితే తీస్తున్నాను కానీ అప్లోడ్ చేయలేదు అంతే. అప్డేట్లో లేను. ఒక బ్రేక్ లాగా అయిపోయింది. కొద్దికుందాము అనుకుంటూనే గ్యాప్ అయితే వచ్చేసింది. గ్యాప్ తీసుకొని వీడియోస్ పెడదాము అని అనుకుంటూనే ఉన్నాము, అప్డేట్లో ఉందాము అనేసి అనుకోకుండా ఫుల్ గ్యాప్ వచ్చేసింది. పెద్ద ఇష్యూస్ అయితే ఏం లేదండి, నార్మల్లే. టైం కుదరలేదు, వీడియోస్ అప్లోడ్ చేయడానికి అస్సలు టైం లేదు. ఏదో ఒక వర్క్ ఉంటా ఉండింది. ఇంక ఇలా కాదు, వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అనేసి ఫైనల్గా డెసిషన్ తీసుకొని అప్డేట్లో ఉందాము అనేసి వీడియోస్ అయితే పెడుతున్నాను. కొంతమంది జాతర వీడియోస్ కూడా పెట్టండి, ఖుషి బర్త్డే వీడియోస్ కూడా పెట్టండి అని అడుగుతున్నారు. అప్డేట్లో లేకపోయినా పర్లేదు, మీరు పెట్టండి, మేము చూస్తాము అని అంటున్నారు. వాళ్ళ కోసం కూడా ట్రై చేస్తాను పెట్టడానికి. ఎందుకంటే జాతర జరిగి 1.5 months 2 months అయిపోతుంది. ఇప్పుడు పెడితే ఎవరు చూస్తారు అనేసి అనుకుంటున్నాను. కానీ కొంతమంది ఇష్టపడుతూ ఉన్నారు చూడాలి అని. వాళ్ళ కోసం కూడా అప్లోడ్ చేస్తాను తప్పకుండా. ఎక్కువ మంది అవసరం లేదండి, 1 or 2 members కూడా మన వాళ్ళు అభిమానిస్తున్నారు అని అంటే చాలా గ్రేటే కదా. వీడియోస్ పెట్టకపోతే ఈ విధంగా మిస్ అవుతున్నాం, వీడియోస్ని పెట్టండి అని కామెంట్ చేస్తుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో. నిజంగానే చాలా హ్యాపీ అని. రెగ్యులర్గా మనల్ని ఫాలో అయ్యి మన వీడియోస్ చూస్తూ వాళ్ళకి నచ్చుతున్నాయి అంటే కొద్దిగా హ్యాపీయే కదండి. ఫాలో అయ్యి నన్ను అభిమానిస్తున్నారంటే చాలా గ్రేట్ కదా. ఆ విషయంలో నిజంగానే చాలా హ్యాపీ అనిపించింది. మీ అభిమానం ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఈ 2 monthsలో వీడియోస్ పెట్టలేదు కదా, ఈ 2 monthsలో ఏమేమి జరిగింది ఏంటి అనేదని అప్డేట్ ఇస్తాను. మెయిన్ వీడియోసే అప్లోడ్ చేస్తాను, లెంత్ ఎక్కువ కాకుండా షార్ట్ అండ్ స్వీట్గా అనమాట. ప్లీజ్ అందరూ చూసి సపోర్ట్ చేయండి. ఇంత గ్యాప్ వచ్చిందంటే ఇదే అండి కారణం. పెద్ద రీజన్స్ అయితే ఏం లేదు. టైం సరిపోక పిల్లల్ని చూసుకోవడం. ఇంకా ఉజ్వల్ 10th కంప్లీట్ అయింది కదండి, ఇంకా వాడిని కాలేజ్లో జాయిన్ చేయడము, ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడము, ఈ వర్క్స్లోనే ఉండిపోయాము. చాలా రోజులైంది మీతో ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ అయ్యి ఒకసారి వీడియో తీసి పెడదామని పెడుతున్నానండి. సారీ అండి, అందరికీ చాలా మిస్ అయినారు వీడియోస్ని. ఇంకా రెగ్యులర్గా పెడుతూ ఉంటాను. తప్పకుండా వీడియోస్ చూడండి, సపోర్ట్ చేయండి. ఫాలో ఎవరైనా చేయకపోతే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ట్యాప్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి, చూసి ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? చాలా మిస్ అయినారు కదండి వీడియోస్ కోసము. సారీ అందరికీ. అది ఎందుకు ఏందని వీడియోలో చెప్పాను కదా, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఒక బ్రేక్ లాగా కొన్ని పనులు ఉన్నాయి, ఇంకా అందువల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. కొంచెమే కాదు, చాలా గ్యాప్ వచ్చింది. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు, నన్ను ఇలా అభిమానిస్తున్నందుకు. ఫీలింగ్ సో బ్లెస్డ్ అనమాట. ఇంకా టైటిల్ చూసింటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంకా మెయిన్ వీడియోసే అప్లోడ్ చేస్తున్నాను. ఖుషి బర్త్డే వీడియోతో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇది ఓల్డ్ డే, అంటే June 9th ఖుషి బర్త్డే, అప్పుడు వీడియో అనమాట. అప్డేట్ వీడియో అయితే నేను ఖచ్చితంగా మీకు ఇంటిమేట్ చేస్తాను. కొంతమంది అడిగారు జాతర వీడియోస్ పెట్టండి, ఖుషి బర్త్డే వీడియోస్ పెట్టండి అనేసి. ఇంకా వాళ్ళ కోసం నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఖుషి కోసం అయితే షాపింగ్కి వెళ్ళాము. ఇంకా షాపింగ్కి వెళ్ళి బట్టలు
అయితే తీసుకొని వచ్చాము. ఖుషి బర్త్డే డేట్ గుర్తుంది కదండి, June 9th అనమాట. ఇంకా ముందు రోజు షాపింగ్కి వెళ్ళి కావాల్సినటువంటి తీసుకొని ఇంకా వస్తూ పూలు అయితే తీసుకొచ్చాను. ఇంకా పూలు తీసుకొని వచ్చి ఇంకా అవి వెళ్ళేసరికి టైం అయితే 10 అయిందనమాట. ఫుల్ బిజీ ఆ రోజు, అంటే June 8th రోజు అనమాట ఇది. ఇంక ఇది నెక్స్ట్ డే June 9th, అంటే ఖుషి బర్త్డే రోజు. ఇంక ఎర్లీ మార్నింగ్ యాజ్ యూజువల్ లేచి నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇంకా ఖుషిని అయితే నిద్ర లేపాను. ఫస్ట్ విష్ అయితే చేశాను. మిడ్ నైట్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఈసారి చేయలేదన్నమాట. ఖుషి కూడా నాకు వద్దమ్మా అనింది. ఇంకా అందుకని బర్త్డే సెలబ్రేషన్ మిడ్ నైట్ చేయలేదు. కేక్ కటింగ్ అలాంటివి ఇంక ఈవినింగ్ రెస్టారెంట్కి వెళ్దాం, అక్కడ కేక్ కటింగ్ చేపిద్దాము అనేసి అని గమ్మున అయిపోయాము. ఇంకా మార్నింగ్ అయితే వీళ్ళకి టిఫిన్ కోసం ఇడ్లీ ప్రిపేర్ చేశాను. యాజ్ యూజువల్ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా నేను కూడా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఈ శారీ అయితే కట్టుకున్నాను. ఈ కలర్ కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టము, అందుకని ఇంకా ఆ శారీ కట్టుకున్నాను. ఇంక ఇక్కడ ఆ రోజు మాకు సంఘంది మీటింగ్ అనమాట, ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అన్నారు. ఇంకా అందుకనేసి అని ఇంకా మీటింగ్ దగ్గరికి అయితే వచ్చాను. ఎర్లీ మార్నింగ్ 9కే అనమాట సంఘం మీటింగ్. ఇంకా మీటింగ్ కంప్లీట్ అయ్యేసరికి 11 అయిపోయింది. 9కి వెళ్ళిన దాన్ని 11 వరకు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఫైనల్లీ మీటింగ్ కంప్లీట్ చేసుకొని ఫాస్ట్గా అయితే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంక ఇక్కడ ఖుషి అయితే నా కోసం వెయిటింగ్ అనమాట. ఇంకా తను రెడీ చేసి స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళి ఇంక వాళ్ళ టీచర్స్ కి చాక్లెట్స్ ఇవ్వాలంట. ఇంకా అందుకనేసి అని వెయిట్ చేస్తుంది తనని రెడీ చేయడానికి. ఈ లోపల ఖుషి ఫ్రెండ్స్ అయితే వచ్చారు ఈవినింగ్ బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ కి. ఈ లోపల పిల్లల కోసం అయితే ఒకేసారి లంచ్ ప్రిపేర్ చేసి వెళ్ళిపోదాము అనేసి అని ఇంకెక్కడ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫైనల్లీ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పిల్లలకు కూడా లంచ్ పెట్టించేసాను. ఇంకా వీళ్ళు తినేసిన తర్వాత ఇంకా ఖుషిని రెడీ చేసి స్కూల్కి తీసుకెళ్ళాలి, వాళ్ళ టీచర్స్ కి చాక్లెట్స్ ఇవ్వాలంట. ఇంకా అందుకనేసి అని ఇంక ఇక్కడ ఖుషిని అయితే రెడీ చేశాను. రెడీ చేసిన తర్వాత ఆ డ్రెస్ లో ఫస్ట్ టైం వాళ్ళ డాడీ చూడాలన్నమాట, ఎలా ఉంది ఏంటి అనేది అని మోహనానే చెప్పాలంట. ఫస్ట్ తనే చూడాలంట, తనే కాంప్లిమెంట్ ఇవ్వాలంట. ఇంకా అందుకనేసి అని ఇంక ఇక్కడ మోహనాకైతే ఖుషి తన డ్రెస్ అయితే చూపిస్తాను. ఫైనలీ ఇలా అయితే రెడీ చేశాను ఖుషిని అయితే. ఎలా ఉంది తనకి డ్రెస్, బాగుందా? ఫస్ట్ టైం అనమాట ఈ విధంగా తన్ని రెడీ చేయడము. మోస్ట్లీ ట్రెడిషనల్ డ్రెస్ ఖుషి అస్సలు నచ్చదు, ఎప్పుడు మోడర్న్ డ్రెస్సే నచ్చుతుంది అనమాట. జీన్స్ టీ షర్ట్స్ ఇలాంటివి, ట్రెడిషనల్ లుక్ అస్సలు ఇష్టపడదు. ఒక 5 minutes వేసుకున్నా కూడా తీసేస్తుంది. అలాంటిది ఈ విధంగా కావాలమ్మా నాకు అనేసి అని అడిగి మరీ స్టిచ్ చేయించుకునింది. నేను శారీ తీసి ఈ విధంగా అయితే స్టిచ్ చేయించాను. చాలా బాగా కుదిరింది, చాలా బాగా నచ్చింది మాకు కూడా. ఇంక ఈ విధంగా జడ కుచ్చులు అయితే పెట్టి పూలైతే అల్లాను. ఎలా ఉంది ఖుషి ఈ డ్రెస్లో? బాగుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వచ్చాను. ఇంక ఇక్కడ వాళ్ళ టీచర్స్కి అయితే చాక్లెట్స్ ఇస్తుంది, అలాగే బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటుంది. తనకి ఇష్టం అనమాట ఈ విధంగా చాక్లెట్స్ పంచడం ఫ్రెండ్స్కి టీచర్స్కి అంతా. అని ఎప్పుడు తన బర్త్డే హాలిడేస్లోనే వస్తుంది, ఎందుకంటే June 9th కాబట్టి. స్కూల్ ఎప్పుడు June 12th అలా ఓపెన్ చేస్తారు కాబట్టి ఎప్పుడు మిస్ అవుతుంది. అందుకనేసి అని ఇలా మిస్ అవ్వకూడదని స్కూల్కి తీసుకెళ్ళి చాక్లెట్స్ అయితే పంచేసి వచ్చేసాము. ఇంక వెళ్లే దారిలో పానీపూరి తీసియమ్మా అని అనింది. ఇంక బర్త్డే కదా తప్పదు, అడిగితే తీసేయాలి కాబట్టి ఇంకా పానీపూరి అయితే తీసిచ్చాను. ఇంకా పానీపూరి తినేసి ఇంక ఇప్పుడు డైరెక్ట్ గా మా బాబాయ్ ఇంటికి అయితే వచ్చాము. ఇంకా మార్నింగ్ నుంచి రాలేదన్నమాట బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి. ఒకేసారి నీట్ గా రెడీ అయ్యేసి ఈ డ్రెస్ లో ఎలా ఉంది ఖుషి, బాగుందా లేదా చూపించి సర్ప్రైజ్ చేద్దాము అనేసి అని తీసుకొచ్చాము. ఫస్ట్ టైం అనమాట ఫుల్ ట్రెడిషనల్ లో ఈ విధంగా ఖుషి రెడీ అవ్వడము. వాళ్ళు చూసి షాక్ అయిపోయారు. ఫైనలీ హారిక సాగర్ అయితే అస్సలు ఎందుకులేండి, వాళ్ళకి భలే నచ్చింది ఖుషి అయితే. ఆ డ్రెస్ లో సూపర్ గా ఉందని ప్రతి ఒక్కరు కామెంట్స్ ఇచ్చారు. చాలా బాగా నచ్చింది అందరికి డ్రెస్ అయితే. నిజంగా అండి చాలా బాగా కుదిరింది, నాకు కూడా భలే నచ్చింది. మీకు నచ్చితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా వాళ్ళకి చాక్లెట్స్ ఇచ్చేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్స్ కోసము ఇంక ఇక్కడ డెకరేషన్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చేస్తున్నారు కలిసి. ఖుషికి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టము. ఎవరికి ఉండదు చెప్పండి, ఎవరికైనా చిన్నపిల్లలకి ఇష్టము, కానీ ఖుషికి కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట. 1 month నుంచే ప్రిపేర్ అవుతూ ఉంటుంది. నా బర్త్డే ఇలా చేసుకోవాలి, ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఇంకా ఇన్ని డేస్ ఉంది అన్ని డేస్ ఉంది అని కౌంట్ చేసుకుంటూ ఉంటుంది. అంత ఇష్టం అనమాట ఖుషికి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అంటే. ఇంకెక్కడ చూసారా పావని వాళ్ళు కూడా వచ్చారు ఖుషి బర్త్డే కోసం అనమాట. ఇన్వైట్ చేశాను రమ్మని, ఇంక అందుకనేసి అని వచ్చారు. ఎందుకంటే అందరి ముందర ఇలా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఖుషికి అయితే చాలా ఇష్టము. ఫైనలీ కేక్ కటింగ్ టైం అనమాట. ఇంట్లో కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము.
కేక్ కటింగ్ అయితే ఇంట్లో అయిపోయింది. ఇంక ఇప్పుడు అందరం కలిసి రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము. ఇంకా రెస్టారెంట్ ఎక్కడనేదని మీకు ఆల్రెడీ తెలుసు, చాలా వీడియోస్లో చూపించాను. హరివిల్లు రెస్టారెంట్. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ప్రతి అకేషన్కి మేము ఇప్పుడు హరివిల్లుకే వెళ్తున్నాము. చాలా బాగుంటుంది ఫుడ్ అయితే. పైగా మాకు ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గర అనమాట. ఇంక ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాము. పెద్ద పార్టీ నేను పెద్ద ఆయన పార్టీ ప్లేన్ కిస్ అదో బా ప్లేన్ కిస్ కూడా ఇచ్చినాడు బా. ఫైనల్లీ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. తిరుపతిలో ఎవరన్నా ఉన్నా ఆన్ ది వేలో బెంగళూరు టు చెన్నై వెళ్తున్నా ఇక్కడ ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఫుడ్ అయితే, సూపర్ ఉంటుంది టేస్ట్. మేము ఇప్పుడు ఇక్కడ రెగ్యులర్ అయిపోయాం అనమాట. ఏ చిన్న అకేషన్ అయినా ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇక్కడ చూసారా, సాగర్ అయితే నాకు ఫుడ్ తినిపిస్తా ఉన్నాడు. లాస్ట్ లో ఫ్రైడ్ రైస్ కొద్దిగా మిగిలింది. నువ్వు తినిపిస్తే తింటా సాగర్, లేకపోతే నేను తిన్ను అన్నాను. ఇంక అందుకని పాపం తినిపిస్తా ఉన్నాడు. నాకు తినిపించేసరికి మోహన చూడు, నాకు తినిపించకుండా ఫస్ట్ మీ అక్కే తినిపించినావు కదా, నాకు వద్దు పో అని అంటా ఉన్నాడు. కొద్దిగా అక్కడ ఫన్నీ మూమెంట్ అనమాట. ఎంత హ్యాపీ అనిపించిందో. మా ముందర పెరిగాడండి సాగర్. అలాంటి వాడు అంత పెద్ద నాకు తినిపిస్తుంటే నిజంగా హ్యాపీ, అసలు చాలా బాగా అనిపించింది. ఫైనల్లీ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు సెలబ్రేషన్ టైం అనమాట. ఇంక ఇక్కడ అందరం కలిసి మళ్ళీ ఖుషి దగ్గర కేక్ కటింగ్ అయితే చేపిస్తున్నాము. కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఖుషి అయితే ఫుల్ హ్యాపీ. తన ఫ్రెండ్స్ తో అందరితో కలిసి బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసుకునింది. ఫుల్ హ్యాపీగా ఉన్నింది. ఇంకా ఇక్కడ కేక్ అస్సలు తినలేకపోయింది పాపము. ఎందుకంటే ఫుడ్ ఫుల్ గా తినేసింది కదండి. ఇంకా అందరూ కేక్ పెడుతూ ఉంటే దానికి వామిటింగ్ సెన్సేషన్ లాగునింది. అందుకే ఫేస్ అలా పెడుతుంది. ఎవరు కేక్ పెట్టినా అస్సలు తినలేదు. వామిటింగ్ వచ్చేలాగుందమ్మా అనేసి అనింది. అందుకే ఫేస్ అలా పెట్టింది. ఫైనలీ ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఎండ్ పార్ట్ అనమాట. యాక్చువల్ గా మిడ్ నైట్ ఇది పెడదాం అనుకున్నాము. 150 షార్ట్స్ తీసుకొచ్చాడు మోహన. ఇంకా మిడ్ నైట్ బర్త్డే సెలబ్రేషన్స్ చేయలేదు కాబట్టి ఇంకా ఎండ్ అప్పుడు చేస్తున్నాం అనమాట. ఓ ఖుషి, హ్యాపీ బర్త్డే ఖుషి. ఇంకా హైట్ నుంచి నాకు కనపడలా. లోపల ఉండాలి.
ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఖుషి బర్త్డే సెలబ్రేషన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. ఆ వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పట్లాగే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను డైలీ. తప్పకుండా చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.